Right. So let's just go back to where we have started discussion. So in the last session, we have seen till the second module, right? So in second module, we have seen various concepts like the variables, variable naming conventions, keywords, and also we have seen about the inbuilt functions in Python like print, absolute, and len function, min, max, all this. And also we have seen what are comments, single line and multi-line, as well as indentations in Python, which means white space. So indentations ఎలా ఇవ్వాలి మనం Python లో, like either we can use tab space or space bars, but we shouldn't mix both. And also we have seen about the print statements, how to give output and how to accept input from the user, right? So how to give output ante we can give output or display anything on the console by using the print statements, yes or no? So we have various kinds of print statements. So initial ga manam direct ga ఏది ప్రింట్ చేయాలో అది డైరెక్ట్ గా ప్రింట్ అనే ఫంక్షన్ లో ఇస్తే ఇట్ విల్ బి ప్రింటెడ్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ ద కన్సోల్, ఆర్ వీ కెన్ ప్రింట్ అ వేరియబుల్. సో వేరియబుల్ ని ప్రింట్ చేయడం అంటే అర్థం ఏంటండి? సో ఇఫ్ యూ జస్ట్ గివ్ ద నేమ్ ఆఫ్ ద వేరియబుల్, సో మనకి అవుట్పుట్ లో వేరియబుల్లో ఏ వాల్యూ అయితే స్టోర్ అయి ఉందో ఆ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ సీన్ వన్ మోర్ ప్రింట్ స్టేట్మెంట్స్ బై ఫర్ ప్రింటింగ్ మల్టిపుల్ వేరియబుల్స్. సో మల్టిపుల్ వేరియబుల్స్ ప్రింట్ చేయాలి అని అనుకుంటే, అలాంగ్ విత్ ద స్ట్రింగ్స్ ప్రింట్ చేయాలి అంటే అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు బ్రేక్ దెమ్ విత్ డబుల్ కోట్స్ అండ్ దెన్ వీ హ్యావ్ టు గివ్ ద వేరియబుల్ నేమ్స్ ఇన్ బిట్వీన్. దానివల్ల ఇష్యూ వచ్చేసి వీ హ్యావ్ టు బ్రేక్ ద సెంటెన్స్ మల్టిపుల్ టైమ్స్. సో దానికోసమే స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. వేర్ ఎవర్ వీ హ్యావ్ ద వేరియబుల్స్, we'll just give curly braces in that place, empty curly braces, and then once the string is finished, then we'll use dot format function on top of the string, where we'll send the values inside the function. Okay, so values మళ్ళీ దీనిలో ప్రాబ్లం ఏంటి అంటే, we shouldn't miss the order in which we are placing the values there, because అదే ఆర్డర్లో మనకి ఇక్కడ అవి సబ్స్టిట్యూట్ అయిపోతాయండి. సో వాట్ ఎవర్ యు ఆర్ ఇఫ్ యు ఆర్ చేంజింగ్ ద ఆర్డర్ హియర్, దట్ విల్ గో రాంగ్. ఓకే, సో వీటిని మనం ప్లేస్ హోల్డర్స్ అని అంటాం. సో ఆ ప్లేస్ హోల్డర్స్లో ఆ పర్టికులర్ వేరియబుల్ వచ్చేసి అసైన్ అవుతుంది. సో అది ఇక్కడ ఏ ఆర్డర్లో అయితే ఇస్తారో అదే అవుతుంది. ఒకవేళ ఆర్డర్ రాంగ్ అయిపోతే ఇక్కడ వచ్చే అవుట్పుట్ కూడా రాంగ్ అవుతుంది. సో ఇది కూడా ప్రాబ్లం కాబట్టి ఇవంతా ఓవర్కమ్ చేస్తూ వచ్చింది ఫైనల్ స్ట్రింగ్ లిటరల్స్ వార్ ఎఫ్ స్ట్రింగ్స్, వేర్ యూ కెన్ గివ్ ద కర్లీ బ్రేసెస్ అండ్ యూ కెన్ ఆల్సో గివ్ వేరియబుల్ నేమ్ ఇన్సైడ్ ఇట్. బట్ అది నాకు స్ట్రింగ్ లాగా కాకుండా వేరియబుల్గా కన్సిడర్ ఎలా అవుతుంది అంటే, జస్ట్ బై గివింగ్ వన్ లిటరల్ కాల్డ్ ఎఫ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్. Okay, so this was everything about the print, the various kinds of print, and also we have seen something about the input. So input function అనేది ఏం చేస్తుంది అంటే, ఇట్ ఈస్ యూస్ టు యాక్సెప్ట్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సో యూజర్ నుంచి నేను ఇన్పుట్ తీసుకోవాలి, డైరెక్ట్గా ఫైల్ లోపల కాకుండా యూజర్ నుంచి తీసుకోవాలి అంటే ఐ యూజ్ దిస్ ఇన్పుట్ ఫంక్షన్. ఓకే, సో అలా కాకుండా మనం కమాండ్ లైన్ కూడా యూజ్ చేయొచ్చు, విచ్ ఐ హ్యావ్ టోల్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ దట్ ఇంకా మనకు ఐడియా లేదు కాబట్టి విల్ బి సీయింగ్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ మాడ్యూల్స్, వేర్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు నేను ఈ సిస్ మాడ్యూల్ గురించి చెప్పి అప్పుడు నేను హౌ టు యాక్సెప్ట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేది కూడా చెప్తాను. ఓకే, సో దిస్ వాజ్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ సెకండ్ మాడ్యూల్. సో టుడే విల్ బి గోయింగ్ టు స్టార్ట్ ద నెక్స్ట్ మాడ్యూల్. సో మాడ్యూల్స్ అంటే మీ చాప్టర్స్ లాగా అండి, మీ ఎల్ఎంఎస్లో మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 లాగా ఉంటుంది, అందుకు మాడ్యూల్స్ అంటున్నాను. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దట్ నేమ్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ యువర్ నెక్స్ట్ చాప్టర్ ఆర్ నెక్స్ట్ మాడ్యూల్, విచ్ ఇస్ అబౌట్ డేటా టైప్స్. Okay, so I'll just create a file for that and then we can start discussing about the data types. Okay, as soon as you listen the word data type, what do you understand about it? Already in previous class lo దీని గురించి చెప్తూ వచ్చాను. I have given enough prerequisite for it, but still data type అంటే ఏంటండి? What does the word data type mean? సింపుల్గా మీకు అర్థమైన దానిలో చెప్పండి, అసలు డేటా టైప్ అంటే ఏంటి, అసలు ఏ కైండ్ ఆఫ్ డేటా అని, వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఇస్ అని చెప్పేదే డేటా టైప్ కదా. సో బేసికలీ ఇప్పుడు మనం ఇఫ్ ఐ సే గుడ్, ఇఫ్ ఐ సే బ్యాడ్ అంటే ఏంటండి, దోస్ విల్ టెల్ అబౌట్ ద వాట్ ఎవర్ ద క్వాలిటీ ఆఫ్ అ పర్సన్ ఇస్, వెదర్ ద పర్సన్ ఇస్ గుడ్, వెదర్ ద పర్సన్ ఇస్ బ్యాడ్, ఆర్ హీఈస్ మూడీ ఆర్ యాంగ్రీ, ఇలా ఆ పర్సన్ యొక్క క్వాలిటీ గురించి చెప్తుంది, అవునా? సో అలాగే డేటా టైప్ అంటే అర్థం, ఆ డేటా నేను ఏదైతే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నానో డేటాని, అది ఏ టైప్ ఆఫ్ డేటా అని చెప్పేదే డేటా టైప్ అనమాట. It is just the kind or type, or you can also say as the classification. Okay, so what classification of the data it is? Sorry about that. So classification. So whatever you call, so whatever the data you are having inside your variable, that is known as a data type. Okay, so ఇప్పుడు మామూలుగా ఒక సింపుల్ డేటా నేను తీసుకున్నాను అనుకోండి, a ఈక్వల్స్ టు 10 అని చెప్పి. ఓకే, ఐఎమ్ టేకింగ్ సమ్ సింపుల్ ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకొని a ఈక్వల్స్ టు 10 అనేది నేను తీసుకున్నాను. సో ఇక్కడ యాజ్ ఐ టోల్డ్
వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ పైథాన్ ఇట్ ఈస్ అ డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్ అని చెప్పాను. సో డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటండి? సో నేను ప్రీవియస్గా ఆ పర్టికులర్ వేరియబుల్కి ఏ డేటా ఇస్తున్నాను అని చెప్పను ముందే. బికాస్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ లైక్ జావా కానీ సి కానీ వాటిలో ఏంటంటే మనం ముందుగానే వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడే ఆ టైంలోనే మనం ఆ వేరియబుల్లో ఏమి ఇస్తున్నాము అనేది ముందే చెప్పేయాలి. ఓకేనా? సో దాన్ని ప్రీ డిక్లేర్డ్ అని అంటారు. బట్ ఇన్ పైథాన్ దట్ డిక్లరేషన్ ఇస్ నాట్ రిక్వైర్డ్. దట్ ఈస్ వై పైథాన్ ఇస్ అ డైనమిక్లీ టైప్ లాంగ్వేజ్. మీరు దానిలో ఏ డేటా ఇస్తే ఆ కైండ్ ఆఫ్ డేటా టైప్ అనేది దానికి అసోసియేట్ అవుతుంది. సో అసలు ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకుంటాం అసలు డేటా టైప్ అంటే ఏంటి, ఒక్కొక్క డేటా యొక్క డేటా టైప్ నేను ఎలా తెలుసుకోవాలి అంటే, ఏదన్నా వేరియబుల్లోని ఏ వాల్యూ ఉందో నాకు తెలియదు అనుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా పైథాన్ ఫైల్స్ రాస్తున్నాను అండి. ఒక ఫైల్ నుంచి ఒక ఫైల్కి కనెక్టివిటీస్ ఉంటాయి. నేను ఎక్కడో సమ్ 10th ఫైల్లో నేను ఒక వేరియబుల్ని వాడుతున్నాను, నేమ్ ఆర్ ఏ అనే వేరియబుల్ని వాడుతున్నాను. సో ఐ డోంట్ నో వాట్ వాల్యూ ఇస్ ఇన్సైడ్ ఏ. అక్కడ నాకు ఒక సెంటెన్స్ ఉందా, ఒక నంబర్ ఉందా, లేకపోతే ఇంకేదైనా లిస్ట్ లాగా ఉందా, అది ఏముంది అనేది నాకు తెలియదు. మరి నాకు దానిలో ఏముంది, ఎలాంటి డేటా ఉంది అని తెలుసుకోవాలి అని అనుకుంటే, దెన్ ఐ ఆల్సో హ్యావ్ అన్ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఇన్ పైథాన్ ఫర్ డిటర్మైనింగ్ ద టైప్ ఆఫ్ డేటా ఇన్సైడ్ అ వేరియబుల్. ఆ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్స్ ద టైప్ ఫంక్షన్. ఓకే, సో టైప్ అనేది ఒక మళ్ళీ ఇన్బిల్ట్ ఫంక్షన్ అండి. జస్ట్ లైక్ యర్ ప్రింట్ కానీ అబ్సల్యూట్ అవన్నీ చూసాం కదా, అలాగే టైప్ అనేది కూడా ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఇన్ పైథాన్, వేర్ if you just give the name of the variable inside type, it will return what kind of data is inside it. ఓకే, సో దీనికి టైప్ ఆఫ్ ఏ ఇచ్చాను కరెక్టే, మరి అది అవుట్పుట్ ఇస్తే నేను అది నాకు కనిపించాలంటే ఏం చేయాలి? అఫ్ కోర్స్ ఐ షుడ్ ప్రింట్ ఇట్. వితౌట్ ప్రింటింగ్ I can't see what output is coming. Okay, now if I just run this, so you can see here class int అనేది వచ్చింది. సో int అంటే it is nothing but integer. 10 అనేది ఇంటీజర్ అని అంటామండి. సో క్లాస్ int అని ఎందుకు వచ్చింది అంటే, ఎవ్రీ డేటా టైప్ ఇన్ పైథాన్ ఈజ్ అ క్లాస్ ఫర్ మీ. సో బేసికలీ నేను ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ క్లాస్ ఇస్తాను. క్లాస్ అంటే ఇట్ ఈస్ జస్ట్ ద కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ అట్రిబ్యూట్స్ అని అంటాం. సో జనరలీ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ డేటా అండ్ లాజిక్ అని కూడా అనొచ్చండి. సో ఒక క్లాస్ని నేను చెప్పాలంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ డేటా అండ్ లాజిక్ అని అంటాం. సో డేటా అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ అట్రిబ్యూట్స్ ఆర్ వేరియబుల్స్, వాట్ ఎవర్ యూ కాల్ దమ్. సో ఇప్పుడు నాకు A=10, B=hello ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవంతా డేటా కదా, నేను తీసుకునే డేటా కాబట్టి వాటిని అట్రిబ్యూట్స్ అని అనొచ్చు, లేదా వేరియబుల్స్ అని అన్న తీసుకోండి, మీ ఇష్టం. ఓకే, సో అది డేటా. మరి లాజిక్ అంటే ఏంటి అంటే యువర్ ఫంక్షన్స్. సో లెట్స్ సే నేను రెండు నెంబర్స్ని యాడ్ చేయాలనుకోండి, దానికి ఒక లాజిక్ రాస్తాను, అదొక ఫంక్షన్. రెండు నెంబర్స్ మల్టిప్లై చేయాలంటే ఒక లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాను, అదొక ఫంక్షన్. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ టుగెదర్ ఇఫ్ ఐ ఎన్క్లోజ్ ఇన్ వన్ ప్లేస్, దట్ ఈస్ నోన్ యాజ్ అ క్లాస్. ఓకే, సో అలాగే ఇంట్ అనే డేటా టైప్ ఏంటంటే ఇట్ ఈస్ అ క్లాస్ ఇన్ పైథాన్. అంటే ఆ ఇంటీజర్కి చాలా ప్రతి ఏమంటారు డేటా టైప్కి దెర్ ఆర్ సర్టెన్ ఫంక్షన్స్, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అసోసియేటెడ్ విత్ దమ్. ఓకే, సో ఆ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఒక క్లాస్లో ఎంక్లోజ్ అయి ఉంటాయి. కాబట్టి నేను టైప్ ఆఫ్ ఏ అని తీసుకుంటే ఇట్ విల్ గివ్ మీ యాజ్ ఇంట్. ఓకే, అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాను అనుకోండి, సంథింగ్ లైక్ B = సమ్ హెలో అని తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇక్కడ మళ్ళీ మీరు టైప్ చెక్ చేయాలంటే ఏం చేస్తారు? అగైన్ యూ యూజ్ ద ఫంక్షన్ టైప్. సో ఏదైనా కూడా మీరు ఒక వేరియబుల్ టైప్ చెక్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ ద ఫంక్షన్ టైప్. సో టైప్ ఆఫ్ B అని ఇస్తారు. సో టైప్ ఆఫ్ B అని ఇచ్చి ఇప్పుడు మీరు ప్రింట్ చేశారనుకోండి. నౌ ఇఫ్ యూ ప్రింట్ దిస్ అండ్ ఇఫ్ యూ రన్ దిస్ యూ విల్ గెట్ క్లాస్ str. ఎందుకు? దట్ ఈస్ ఎ స్ట్రింగ్. ఓకే, అలా ప్రతి వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా నేను చెక్ చేస్తూ వెళ్ళాలి అనుకుంటే, ప్రతి వేరియబుల్ యొక్క డేటా టైప్ చెక్ చేయాలంటే నేను యూస్ చేసే ఫంక్షన్ కాన్స్టెంట్ అండి, దట్ ఈస్ టైప్. ఓకే, సో అప్పటి నుంచి నేను ఇది టైప్ ఆఫ్ డేటా, దీనిలో నంబర్ ఉంది, స్ట్రింగ్ ఉంది అని చెప్తున్నాను కదా. అసలు యాక్చువల్ మనకు ఓవరాల్ పైథాన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా ఉన్నాయి, అవన్నీ ఎలా యూస్ చేస్తాం అనేది విల్ సీ వన్ ఆఫ్టర్ ద అదర్. ఓకే, ఫస్ట్ ఐల్ జస్ట్ మెన్షన్ డౌన్ ఆర్ లిస్ట్ డౌన్ all the types of data I have in Python. So basically we have 6 to 7 types of data in Python. So types of data అంటే ఎలాంటి డేటాను స్టోర్ చేస్తున్నాను అని చెప్పేదే అండి. సో అలాగ నాకు పైథాన్లో 6 to 7 types of data ఉన్నాయి. సో ఇఫ్ ఐ టేక్ ద ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ద న్యూమరిక్ డేటా టైప్. So it is the numeric data type. And then the second one is sequence data type. Okay, and then the third one is mapping type అని అంటామండి. ఓకే,
And then the fourth one is, so the fourth one we have is set type. Okay, and then the fifth one we have is Boolean type, and then we have none type. ఇలా నాకు వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా అనేది పైథన్లో డిజైన్ అయి ఉన్నాయండి. సో విల్ బి సీయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ డేటా, హౌ ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ డేటా డిఫర్ ఫ్రమ్ వన్ అనదర్. అండ్ యాజ్ ఐఎమ్ సేయింగ్ ప్రతి డేటా టైప్ కూడా ఒక క్లాస్ అని చెప్తున్నాను కదా. సో క్లాస్ అంటే బేసికలీ కాంబినేషన్ ఆఫ్ డేటా అండ్ లాజిక్. సో డేటా అంటే నేను తీసుకునేది బాగానే ఉంది. సో లాజిక్స్ అంటే సర్టెన్ ఫంక్షన్స్ని లాజిక్స్ అంటామండి. సో అలా నాకు ఆల్రెడీ డేటా టైప్ అనేది ప్రీడిఫైన్డ్ కదా. సో దానిలో ఉండే ఫంక్షన్స్ అన్ని కూడా ప్రీడిఫైన్డ్ ఉంటాయి. సో ఆ ఫంక్షన్స్ ఏంటి, దాన్ని మనం ఏ పర్పస్కి యూస్ చేస్తాం, అవన్నీ కూడా విల్ సీ వన్ ఆఫ్టర్ ద అదర్. బట్ ఫస్ట్ at the beginning I'll give brief explanation about each of the data type, and then in the coming classes we can see each of the data type in depth. Okay, so starting from the first one, numeric data type. So numeric అంటే ఏంటంటే it is nothing but the number. ఓకే, నేను నెంబర్స్ని తీసుకుంటే దాన్నే న్యూమరిక్ డేటా టైప్ అంటారు. మళ్ళీ దానిలో నాకు 3 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఇస్ ఇంటిజర్. ఓకే, దాన్నే మీరు ఇంట్ అని అంటారు. ద సెకండ్ వన్ ఇస్ ఫ్లోటింగ్ నంబర్, ఆర్ యూ కెన్ సే డెసిమల్ నెంబర్ అనొచ్చు. ఓకే, డెసిమల్ నెంబర్స్, దాన్నే మనం ఫ్లోట్ అని అంటాము. అండ్ థర్డ్ వన్ ఇస్ కాంప్లెక్స్ నెంబర్. Okay, so these are the 3 kinds of numeric data we have in Python. So numeric means numbers. So numbers లో మనకు అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయండి. సో మీరు చిన్నప్పటి నుంచి మ్యాథ్ చూసే ఉంటారు కాబట్టి, సో రేషనల్, ఇర్రేషనల్ అని, డెసిమల్ నెంబర్స్ అని, పాజిటివ్ నెంబర్స్ అని, నెగిటివ్ నెంబర్స్ అని, ఓకే, రియల్ నెంబర్స్ అని, ఇమాజినరీ నెంబర్స్ అని, ఇలా మనం చాలానే చూసుంటాం. ఓకే, బట్ మరి ఇక్కడ న్యూమరిక్ డేటా టైప్లో ఇంటీజర్, డెసిమల్, కాంప్లెక్స్ అని 3 కైండ్స్లో మాత్రమే అది డిఫైన్ అయ్యిందండి. సో ఫస్ట్ ఇంట్ అంటే ఇట్ క్యాన్ బి ఎనీ ఇంటెగ్రల్ వాల్యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైన్. అది ఏ ఇంటెగ్రల్ వాల్యూ అయినా అవ్వచ్చండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైన్. సో ఇట్ కెన్ బి 23, ఇట్ కెన్ బి 56, ఇట్ కెన్ బి -90, ఇట్ కెన్ బి 2, ఇట్ కెన్ బి -45. సో ఇలా మీకు ఏదైనా కూడా ఇంటీజర్ ఉండాలి. ఇంటీజర్ అంటే అర్థం వేటికైతే పాయింట్ వాల్యూస్ ఉండవో దాన్ని ఇంటీజర్స్ అంటామండి. సో ఇవన్నీ కూడా ఇంటెగ్రల్ వాల్యూస్, అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఎంత పెద్ద వాల్యూ అయినా కూడా అంతా మీకు ఓన్లీ వితౌట్ పాయింట్స్ ఉంటే దాన్నే ఇంటీజర్ అని అంటాం. సో దిస్ కైండ్ ఆఫ్ డేటా ఈజ్ నోన్ యాజ్ ఇంట్ ఇన్ పైథన్. దీని డేటా టైప్ వచ్చేసి ఇంట్ అని. సో అందుకే మీరు ఇక్కడ a = 10 అని ఇచ్చినప్పుడు 10 అనేది ఇంటీజర్ కైండ్ కాబట్టి మీరు టైప్ ఆఫ్ ఏ చెక్ చేస్తే మీకు క్లాస్ ఇంట్ అనేది వచ్చింది. ఓకే, కమింగ్ టు ఫ్లోట్. సో ఫ్లోట్ తీసుకుంటే ఇట్ ఈస్ అ డెసిమల్ పాయింట్ నెంబర్. సో సేమ్ ఇక్కడ కూడా పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైన్. సో యూ కెన్ హ్యావ్ 34.56, you can have 67.8, you can have 34.2. okay, even you can have 45.0 also. ఓకే, సో 45 అన్నా 45.0 అన్నా ఒకటే అని మీరు అనుకోవచ్చండి. కానీ మీరు దాన్ని ఇచ్చే వాల్యూని బట్టి దాని టైప్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a = 10 ఉంది కదా, నేను మళ్ళీ లెట్స్ సే సంథింగ్ దీన్ని a1 అనుకుందాము. ఓకే, సో a1 10 అనుకుందాము, a2 10.0 అనుకుందాం. సో మీ పరంగా రెండు సేమ్ డేటానే, 10 అన్నా 10.0 అన్నా సేమే. కానీ వెన్ యూ చెక్ ద టైప్ ఆఫ్ దెమ్, బోత్ ఆఫ్ దెమ్ చేంజెస్. చూడండి, టైప్ ఆఫ్ a1 అండ్ a2 రెండు ఇస్తాను నేను. సో యూ విల్ సీ డిఫరెంట్ టైప్స్. దో ద వాల్యూస్ లుక్స్ టు బి ద సేమ్, బట్ ద డేటా టైప్ ఇస్ డిఫరెంట్. యూ కెన్ సీ ఫస్ట్ టైప్ ఆఫ్ a1 అంటే ఇంట్ వచ్చింది, టైప్ ఆఫ్ a2 అంటే ఫ్లోట్ వచ్చింది. ఎందుకు? బికాస్ దర్ ఈస్ అ డెసిమల్ పాయింట్ ఇన్ దట్ నంబర్. ఓకే, ఆ డెసిమల్ పాయింట్ తర్వాత మీకు 0 ఉన్న 1 ఉన్న ఇట్ డజంట్ మ్యాటర్, బట్ పాయింట్ ఉంది అంటే మాత్రం ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఫ్లోట్. ఓకే, సో డెసిమల్ని ఫ్లోట్ అని అంటామండి ఇన్ టెక్నికల్ టర్మ్స్. పైథన్ లాంగ్వేజ్ అండ్ జావా దేనిలో అయినా కూడా డెసిమల్స్ ఉన్న వాటిని ఫ్లోట్ అని అంటాం. ఓకే, దిస్ ఇస్ అనదర్ డేటా టైప్. కమింగ్ టు ద థర్డ్ వన్, అన్లైక్ ద ఫస్ట్ 2, ఇవన్నీ న్యూమరిక్ కిందకే వస్తాయండి. న్యూమరిక్లోనే అన్ని కూడా న్యూమరిక్ డేటా. దీనిలో ఎక్కడైనా మీకు ఆల్ఫాబెట్స్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? నథింగ్, ఓన్లీ నెంబర్స్తో ఉంది కాబట్టి దిస్ ఇస్ అ న్యూమరిక్ డేటా టైప్. ఇప్పటి వరకు మనకు చూసిన నెంబర్స్ అన్ని అవి ఫ్లోటింగ్గా లేకపోతే ఇంటీజర్స్ ఏవైనా అయినా కూడా వీటన్నిటిని కూడా రియల్ నెంబర్స్ అంటాం. ఓకే, అలా కాకుండా మనకి దీనికి ఆపోజిట్ ఇంకోటి ఉంది, విచ్ ఇస్ ఇమాజినరీ నెంబర్. ఓకే, సో ఇమాజినరీ నెంబర్ అంటే, ఇమాజినరీ అంటే అర్థం ఏంటండి? సంథింగ్ దట్ డజంట్ ఎగ్జిస్ట్. అవునా కాదా? సో ఇమాజిన్ సంథింగ్ అని అన్నామంటే ఊహించుకోండి అని అర్థం, అంతేకాని అది నిజంగా ఉంది అని ఏం కాదు కదా. సో ఇట్ ఈస్ జస్ట్ ద ఇమాజినేషన్. సో ఇమాజినరీ నెంబర్ అంటే ఇట్ ఈస్ ద నెంబర్ దట్ మైట్ ఎగ్జిస్ట్, ఉండొచ్చు అనే నెంబర్ అంతే.
అట్లాంటి ఇమాజినరీ నెంబర్స్ని మనం ఒక గ్రాఫ్ షీట్ మీద మనం మార్క్ చేయగలుగుతామా అండి? ఇప్పుడు 1నో 2నో -10నో 50 ఇట్లా అనుకోండి. గ్రాఫ్ షీట్ మీద మీరు పాయింట్ చేయొచ్చు ఆర్ ఒక నెంబర్ లైన్ మీద పాయింట్ చేయొచ్చు. అదే మీరు ఇమాజినరీ నెంబర్స్ని ఎలా పాయింట్ చేస్తారు? అసలు లేని నెంబర్ని మీరు ఒక ఫిజికల్ దాని మీద చూపించలేరు. ఓకే, సచ్ నెంబర్స్ ఆర్ నోన్ యాజ్ ఇమాజినరీ నెంబర్స్. బట్ మరి కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి అంటే దోస్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ నెంబర్స్ టుగెదర్, దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం. సో ఇట్ లుక్స్ లైక్ 5 + 4j, 7 + 3j ఆర్ 1 + 2j. వీటిని మనం కాంప్లెక్స్ నెంబర్స్ అంటామండి. కాంప్లెక్స్ నెంబర్ మీన్స్ బేసికలీ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ నెంబర్స్. రియల్ అండ్ ఇమాజినరీ నెంబర్స్. ఓకే, సో ఇందులో రియల్ నెంబర్స్ ఏంటి, ఇమాజినరీ నెంబర్స్ ఏంటి అండి? ఇప్పుడు ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే మీరు దాంట్లో రియల్ ఏది, ఇమాజినరీ ఏది? సో వాట్ ఎవర్ యూ హ్యావ్ 5, 7, 1 ఇలా ఉన్నాయో ఇవన్నీ రియల్ పార్ట్స్ అన్నమాట. ఏదైతే 4j, 3j, 2j అని ఉందో వీటన్నిటిని ఇమాజినరీ పార్ట్స్ అని అంటాం. ఎందుకు j అనేది నాకు స్పెసిఫిక్గా ఏం తెలియదు. ఓకేనా? సో యాక్చువల్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ అబ్జర్వ్డ్ ఇన్ యువర్ mathematical things, సో j అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అండి. ఓకేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ -1 j వాల్యూ. మీరు మోస్ట్లీ మ్యాథ్స్లో ఐ అని వినుంటారు, I² I³ అని. సో మనం నార్మల్ మ్యాథ్స్లో ఐ అని వాడతాం. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ పైథాన్ విల్ యూజ్ ద సేమ్ థింగ్ యాజ్ j. సో మీరు ఇలాంటి నెంబర్స్ చూసుంటారు. ఇఫ్ యూ హ్యావ్ రిమెంబర్డ్, మీరు 2 + 3i అని ఇలా చూసుంటారు. సో ఇదన్నా సేమ్ అండి. ఇక్కడ పైథాన్లో j అనే దాంతో యూజ్ చేస్తున్నాం, అంతే డిఫరెన్స్. ఓకేనా? సో మనకి ఎలా అయితే ఐ అనే వాల్యూ ఏంటి అంటే ఆర్ j అనే వాల్యూ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అండి. సో యూ ఆల్ నో మనం స్క్వేర్ రూట్ దేనికి కనుక్కోగలుగుతాం? ఓన్లీ పాజిటివ్ నెంబర్సే అని చెప్తాం. సో నెగిటివ్ నెంబర్కి ఎక్కడైనా స్క్వేర్ రూట్ ఉంటుందా? ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అనేది జనరలీ డజంట్ ఎగ్జిస్ట్ అని చెప్తాం. దాన్నే ఎగ్జిస్ట్ కాదు కాబట్టి అది ఇమాజినరీ నెంబర్ అవుతుంది. సో j వాల్యూ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అయితే అదే j² ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, j³ ఏమవుతుంది? j³ అంటే j² ఇంటూ j కదా. సో j² ఇంటూ j అంటే j² -1. -1 ఇంటూ j అంటే j³ బికమ్స్ -j ఫర్ మీ. ఓకే, అగైన్ j⁴ తీసుకుంటే j⁴ అంటే అర్థం ఏంటండి? j² హోల్ స్క్వేర్ కదా. j² -1 -1 హోల్ స్క్వేర్ ఇస్ +1. సో ఇలాగా మీకు వాల్యూస్ అనేవి చేంజ్, ఇంకా తర్వాత సేమ్ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. j⁴ అంటే j⁴ ఇంటూ j కాబట్టి అది j వాల్యూయే. సో j వాల్యూ అంటే √1. ఓకే, మళ్ళీ j⁴ అంటే దాన్ని మీరు డివైడ్ చేస్తే j² ఇంటూ j³ అని చేయొచ్చు. సో j² అంటే -1, j³ అంటే -j. సో -j ఇంటూ -1 అంటే +j అవుతుంది. అలా మీరు ఫర్దర్వి చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మనకు తెలియాల్సింది ఓన్లీ ఈ వాల్యూస్ అండి, j² అసలు j³ j⁴ కూడా మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు j వాల్యూ ఒక్కటి తెలిస్తే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద కాంప్లెక్స్ నెంబర్ వేర్ యూ హ్యావ్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. 5 వచ్చేసి రియల్, 4j వచ్చేసి ఇమాజినరీ, 7 వచ్చేసి రియల్, 3j వచ్చేసి ఇమాజినరీ. అలాగా ఏ నెంబర్ అయితే ఇమాజినరీ అండ్ రియల్ పార్ట్స్ కాంబినేషన్గా ఉంటుందో దట్ ఈస్ నోన్ యాజ్ అ కాంప్లెక్స్ నెంబర్. సో నేను ప్లస్ రాస్తున్నాను, అన్ని ప్లస్లోనే ఉండాల్సిన అవసరం లేదండి. యూ కెన్ హ్యావ్ -4 + 2j ఆల్సో. ఓకే, సో మ్యామ్ ఆ jకి అన్ని ప్లస్లో వస్తుందంటే యూ కెన్ ఆల్సో హ్యావ్ 3 - 6j ఆల్సో. ఓకే, ఆర్ యూ కెన్ హ్యావ్ -2 - 5j ఆల్సో. సో ఇలాగ మీరు ఎలా రాసుకున్నా కూడా సైన్ ఏది ఇచ్చినా కూడా దానికి ఎప్పుడైతే మీకు ఒక రియల్ ఒక ఇమాజినరీ పార్ట్ ఉందంటే దట్ బికమ్స్ అ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, సో దీస్ ఆర్ ద 3 kinds ఆఫ్ న్యూమరిక్ డేటా యూ హ్యావ్. సో అది మీరు రిప్రజెంట్ చూసుకోవాలి అనుకుంటే ఐ కెన్ జస్ట్ గివ్. సో ఇప్పుడు మనం వేరియబుల్స్ నేమ్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఎప్పుడైనా మీరు ఏదైనా వేరియబుల్ నేమ్ చేస్తున్నారు అంటే నేమ్ ఇట్ అప్రాప్రియేట్లీ. సో అప్రాప్రియేట్గా నేమ్ చేయడం అంటే అర్థం ఏంటండి? సో లెట్స్ సే నేను ఏదో ఒక నెంబర్ స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో నెంబర్ స్టోర్ చేసేటప్పుడు నేను a = 10 అనిస్తే ఎలా ఉంటుంది, లేదా num1 = 10 అనిస్తే ఎలా ఉంటుంది, విచ్ ఇస్ మోర్ ప్రిసైజ్ అండి? నేను ఏ వేరియబుల్ నేమ్ చూస్తే నాకు ఐడియా వస్తుంది, ఆ వేరియబుల్ ఏ వాల్యూ ఉందని ఐడియా దేనివల్ల వస్తుంది? ఇలాంటి వేరియబుల్ నేమ్ ఇచ్చాను అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ మీ టు ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇస్ ఇన్సైడ్ ఇట్. సో న్యూమరిక్ డేటా ఉంది అనేది నాకు తెలుస్తుంది. అదే A10 అని ఇస్తే ఏలో అసలు ఏ కైండ్ ఆఫ్ డేటా ఉందో నాకు ఎలా తెలుస్తుంది? ఇట్ క్యాన్ బి అ స్ట్రింగ్, ఇట్ క్యాన్ బి అన్ ఇంటీజర్, ఏదైనా అవ్వచ్చు దానిలో. కాబట్టి అలా అని మ్యామ్ నేను num1 ఇస్తే దాంట్లో స్ట్రింగ్ ఇవ్వలేనా అంటే
అఫ్ కోర్స్ ఇవ్వచ్చండి. నమ్1 హలో అని కూడా ఇవ్వచ్చు మీరు, తప్పేం లేదు. కానీ అప్రాప్రియేట్ అంటే అర్థం ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ రూల్, ఇట్స్ జస్ట్ ద కన్వెన్షన్ యూ ఫాలో, సో దట్ మీకు క్లియర్గా అర్థం అవుతుంది. రేపు పొద్దున ఎవరైనా మీ డేటా చూసినా కూడా ఓకే ఈ వేరియబుల్లో న్యూమరిక్ డేటా ఉంది, ఈ వేరియబుల్లో లిస్టులు ఉన్నాయి అనేది మీకు క్లియర్గా అర్థం అవుతుంది. అందుకు అప్రాప్రియేట్ నేమింగ్ అడుగుతాం. ఓకేనా? సో నవ్ వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ టేక్ num1 is equals to 10 అని తీసుకుంటాను. దెన్ అగైన్ ఐల్ టేక్ num2 is equals to 34.7 అని. Again I'll take num3 is equals to some 40 plus 68j. ఇట్లా ఏదో వాల్యూస్ తీసుకుంటాను. ఇప్పుడు నేను ప్రతి ఒక్క దానికి టైప్ చెక్ చేస్తే యూ కెన్ సి ప్రింట్ type of num1, okay, and then again I'll print type of num2, then again you can print type of num3. సో ఎందుకు ప్రింట్ చేసి చూపిస్తున్నాను, అన్నిటి యొక్క టైప్స్ కరెక్ట్ వస్తున్నా లేదా మీరే వెరిఫై చేస్తారు కాబట్టి మీకు అన్ని కూడా చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను ప్రతి ఒక్క నెంబర్ని క్రియేట్ చేశాను, ఆ నెంబర్ యొక్క టైప్ని చెక్ చేస్తున్నాను. సో నవ్ ఇఫ్ యూ అబ్జర్వ్ యూ కెన్ సీ ఆల్ ద 3 హియర్, లాస్ట్ 3. ఓకే, ఇక్కడ నుంచి అండి. సో టైప్ ఆఫ్ num1 వచ్చేసి ఇట్ ఇస్ ఇంట్, ఎందుకు దానిలో ఉన్నది ఇంటీజర్ వాల్యూ కాబట్టి. అదే టైప్ ఆఫ్ num2 తీసుకుంటే అది నాకు ఏమొచ్చింది, ఫ్లోట్, బికాస్ ఇట్ హ్యాస్ అ డెసిమల్ పాయింట్ ఇన్ ఇట్. Again, if you take the third one, if you check the type of it, you got complex, which is the real and combination of real and imaginary part. ఇలా న్యూమరిక్ డేటా అనేది 3 categories లోకి నాకు డివైడ్ అయ్యింది. ఓకేనా? దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ సీక్వెన్స్ డేటా టైప్. సో వాట్ ఈస్ అ సీక్వెన్స్ డేటా టైప్? సీక్వెన్స్ అంటే ఏంటండి? నార్మల్గా మీకు తెలిసిన, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ లాంగ్వేజ్ ఆర్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టర్మ్స్లో కాదు, మామూలుగా సీక్వెన్స్ అంటే ఏంటి చెప్పండి. బయట వింటాం కదా సీక్వెన్స్ అంటే. ఎస్, ఇట్లా కామ్గా ఉంటే ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్ అండి. యూ హ్యావ్ టు రెస్పాండ్. ఏం తెలుసో చెప్పండి. సీక్వెన్స్ అంటే ఏంటండి? సో ఒక లైన్, ఒక ఆర్డర్లో ఉన్నదాన్ని మనం సీక్వెన్స్ అని అంటాం. ఓకే, సీక్వెన్స్ ఆఫ్ డేటా అంటే దెర్ ఇస్ సమ్ కంటిన్యూస్ డేటా దట్ ఈస్ ఇన్ ఆర్డర్. సో ఒక ఆర్డర్లో ఉన్నదాన్ని నేను సీక్వెన్స్ అని అంటాను. ఓకే, సో బేసికలీ సీక్వెన్స్ డేటా టైప్ అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా ఆర్ in order, collection of data in order, okay, or collection of ordered data అనుకు చెప్పొచ్చు. ordered data అంటే అర్థం ఏంటండి, there is some order being followed by the data. ఓకేనా? సో ఇట్ ఈస్ అ కలెక్షన్. సో బేసికలీ సీక్వెన్స్ డేటా టైప్ అంటే the value or the data which can be further divided into smaller parts, that is known as a sequence data type. ఇంకా నేను చిన్న చిన్న parts లో చేసుకోగలిగితే దాన్ని సీక్వెన్స్. ఇప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ 10 or 34.7 వాటిని నేను కట్ చేసి చిన్న పార్ట్స్గా చేయగలుగుతానండి. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ టాకింగ్ దాన్ని 30+4 రాయండి, 5+5 అట్లా కాదని నేను మాట్లాడేది. ఇప్పుడు 10 అనే దాన్ని నేను ఇంకా ఫర్దర్గా క్యారెక్టర్స్లో డివైడ్ చేయగలుగుతానా? ఐ కాంట్. ఎస్ ఆర్ నో? సో అండ్ ఆల్సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా నాకు బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి. సో న్యూమరిక్ డేటా టైప్స్ అన్నీ కూడా మీకు బ్లూ కలర్లోనే ఉంటాయండి, లైట్ బ్లూ కలర్. ఓకే, సో ఇప్పుడు సీక్వెన్స్లో కూడా మళ్ళీ సీక్వెన్స్ డేటా టైప్ కూడా 3 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంది. ఓకే, ఐ మీన్ 3 టైప్స్లో ఉంది. ఫస్ట్ వన్ ఇస్ స్ట్రింగ్, సెకండ్ వన్ ఇస్ లిస్ట్, అండ్ ద థర్డ్ వన్ ఇస్ టపుల్. సో సీక్వెన్స్లో ఏది తీసుకున్నా కూడా, మీరు లిస్ట్ తీసుకున్న, స్ట్రింగ్ తీసుకున్న, టపుల్ తీసుకున్న, అన్నిట్లో కూడా మీరు డేటాని ఫర్దర్ స్మాలర్ పార్ట్స్లోకి డివైడ్ చేసుకోవచ్చండి. సో దిస్ ఇస్ ద సీక్వెన్స్ డేటా టైప్. సో ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ వన్ నేను తీసుకుంటే స్ట్రింగ్. సో స్ట్రింగ్ ఈజ్ బేసికలీ ద కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటాం, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ దెమ్ as సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎలా తీసుకున్నా కరెక్టే అండి. ఎందుకు? బికాస్ సీక్వెన్స్ డేటా టైప్ అంటేనే అర్థం కలెక్షన్ ఆఫ్ డేటా. ఓకే, సమ్ ఆర్డర్డ్ డేటా నేను కలెక్ట్ చేసిన ఆర్ సీక్వెన్స్ ఆఫ్ డేటా ఉన్నా కూడా దాన్ని నేను సీక్వెన్స్ డేటా టైప్ అంట. సో ఇందులో అన్ని కూడా సీక్వెన్సే, మరి ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఏమంటే స్టార్టింగ్ విత్ ద స్ట్రింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, సో క్యారెక్టర్ అంటే ఏంటండి? వాట్ ఈస్ అ క్యారెక్టర్ ఫర్ మీ? క్యారెక్టర్ అంటే whatever you type on your keyboard, each letter or each whatever special character, symbol, space ఏదైనా మీరు ఒక టైప్ చేశారంటే దాన్ని క్యారెక్టర్ అని అంటామండి. సో అలాంటి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక దగ్గర ఉంటే దాన్నే మనం స్ట్రింగ్ అంటాం. ఓకే, సో ఇప్పటిదాకా నెంబర్స్ అయితే డైరెక్ట్ మీరు వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ నెంబర్ని మీరు ఇచ్చేసారు. స్ట్రింగ్ అయినా, ఫ్లోట్ అయినా, సారీ ఇంట్ అయినా, ఫ్లోట్ అయినా, కాంప్లెక్స్ అయినా. అదే స్ట్రింగ్ అని ఇవ్వాలంటే you have to enclose that inside the quotes. Okay,
సో నేను స్ట్రింగ్ని రిప్రజెంట్ చేయాలంటే దాన్ని కోడ్స్లో రిప్రజెంట్ చేస్తాను అండి. సో లెట్స్ సే నేను S1 అనే స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఇస్ అ పైథాన్ క్లాస్ అనేది ఒక స్ట్రింగ్. సో స్ట్రింగ్ అంటే ఒక సెంటెన్స్ అవ్వచ్చు, ఒక వర్డ్ అవ్వచ్చు, ఒక సింగిల్ లెటర్ ఏదైనా కూడా నాకు స్ట్రింగే అండి. వాట్ ఎవర్ ఇస్ ఎన్క్లోజ్డ్ ఇన్సైడ్ కోట్స్. కోట్స్ అంటే ఓన్లీ డబుల్ కోట్సే కాదు, ఓన్లీ సింగిల్ కోట్సే కాదు, ఇట్ కెన్ బి ట్రిపుల్ డబుల్ కోట్స్, ట్రిపుల్ సింగిల్ కోట్స్ ఆల్సో. అలా నేను స్ట్రింగ్ని 4 వేస్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? సో ఫస్ట్ అసలు స్ట్రింగ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇక్కడ నాకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి బేసికల్గా? ఇఫ్ యూ లుక్ అట్ ద క్యారెక్టర్ అంటే నేను ఏం చెప్పాను? ప్రతి ఒక్క లెటర్ మీరు ఏది టైప్ చేస్తారో దాని అది లెటర్ అవ్వచ్చు, నంబర్ అవ్వచ్చు, ఆర్ ఒక స్పేస్ అవ్వచ్చు, స్పెషల్ క్యారెక్టర్ అవ్వచ్చు, ఏదైనా మీరు టైప్ చేసే ప్రతి ఒక్కటి కీబోర్డ్ యూస్ చేసి దాన్ని ఒక క్యారెక్టర్ అంటాం. అండ్ స్ట్రింగ్ ఎస్పెషల్గా కోడ్స్ మధ్యలో ఉండాలి. సో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కోడ్స్ ఉంటాయి విచ్ విల్ రిప్రజెంట్ ద స్ట్రింగ్. సో ఇందులో మీరు క్యారెక్టర్స్ అంటే టీ ఒకటి, హెచ్ ఒకటి, ఐ ఒకటి, ఎస్ ఒకటి, స్పేస్ కూడా ఒక క్యారెక్టర్, మళ్ళీ ఐ, మళ్ళీ ఎస్, మళ్ళీ స్పేస్, మళ్ళీ ఏ, ఇలా నాకు ఇక్కడ ఓవరాల్ అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. మరి నేను ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి నా స్ట్రింగ్లో అని తెలుసుకోవాలి అంటే ఐ విల్ యూజ్ అ ఫంక్షన్ కాల్డ్ LEN ఆఫ్. సో ఎలా అయితే నేను ఇక్కడ టైప్ ఆఫ్ యూజ్ చేసి వేరియబుల్ నేమ్ ఇస్తే నాకు దాని డేటా టైప్ ఇస్తుందో, అలాగే LEN ఆఫ్ ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే ఇట్ విల్ గివ్ మీ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దట్ ఇటరబుల్ ఆర్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దట్ సీక్వెన్స్ అనేది చెప్తుంది. సో లెంత్ అంటే దేని ప్రకారం లెంత్? ఎంత పొడుగు ఉందో అన్నది కాదని లెంత్, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్పేది లెంత్. దట్ ఈస్ LEN ఫంక్షన్. సో LEN ఆఫ్ ఆ వేరియబుల్ ఇస్తే నవ్ ఇఫ్ యూ జస్ట్ రన్ అండ్ సీ, సో యూ కెన్ సీ ద value here which is 22. So 22 అంటే it has 22 characters and you can count and see as well. T అనేది 1, తర్వాత H2, I3, S4, space 5, I మళ్ళీ 6, S7, మళ్ళీ space 8, మళ్ళీ A9, 10, 11, 12, 13, 14, 14H, 15O, 16N, 17 space, మళ్ళీ నాకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 5 క్యారెక్టర్స్. సో 17 + 5 is 22. సో అలా నాకు ప్రతి ఒక్క క్యారెక్టర్ని కౌంట్ చేసి వచ్చేదే లెంత్ అండి. ఓకేనా? సో లెంత్ ఎప్పుడు కూడా మీరు యూ కెన్ ఫైండ్ అవుట్ టు ఓన్లీ సచ్ కైండ్ ఆఫ్ డేటా విచ్ కెన్ బి స్ప్లిట్ ఇన్ టు ఫర్దర్ స్మాలర్ పార్ట్స్. అంటే నేను దీన్ని ఇంకా చిన్న పార్ట్స్లో చేయడం అంటే ఒక్కొక్క క్యారెక్టర్గా నేను దీన్ని డివైడ్ చేసుకోవచ్చు కదా. సో అలా నేను దీన్ని కట్ చేయగలిగితే ఇంకా స్మాలర్ పార్ట్స్లో వాటికి నేను లెంత్ కనుక్కుంటా. అంతేగాని ఇప్పుడు 10 అనే నెంబర్కి నేను లెంత్ కనుక్కోగలుగుతానా అండి? బికాస్ 10 అనేది ఒక నెంబర్ అంతే, దాంట్లో 1 ఒక క్యారెక్టర్, 0 ఒక క్యారెక్టర్ అనేది కాదు. అదే 10 నేను ఇలా ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ S2 is equals to some 10 like this. Now this becomes a string but not a number. ఓకే, ఇది నంబర్ లాగా యాక్ట్ చేయదండి. సో నెంబర్స్ అంటే మీరు అడిషన్ సబ్ట్రాక్షన్స్ అలా చేసుకోవచ్చు, బట్ హియర్ దిస్ ఇస్ నాట్ అ నంబర్, దిస్ విల్ యాక్ట్ యాజ్ అ స్ట్రింగ్. సో ఇప్పుడు మీరు దీని లెంత్ని కనుక్కోవడానికి చూస్తే ఇట్ ఇస్ పాసిబుల్. ఎందుకు? ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కోట్స్ కాబట్టి ఇక్కడ నాకు 1 అనేది ఒక క్యారెక్టర్, 0 అనేది ఒక క్యారెక్టర్, అంతేకాని 1 0 10 అనే నెంబర్ కాదు అక్కడ. ఓకే, బోత్ ఆర్ డిఫరెంట్. సో యూ కెన్ సీ లెంత్ ఇస్ 2. అదే లెంత్ నేను ఇఫ్ ఐ ట్రై టు ఫైండ్ అవుట్ ఫర్ లెన్ ఆఫ్, డైరెక్ట్గా ఇందులోనే 10 అని ఇవ్వండి. ఓకే, మీరు వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చు లేదా ఆ వేరియబుల్ వాల్యూ ఇవ్వచ్చు, బోత్ వర్క్స్ ద సేమ్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో ఇప్పుడు నేను లెన్ ఆఫ్ 10 అని ఇస్తే అప్పుడు నాకు ఏమొస్తుందో చూడండి. ఐల్ గెట్ అన్ ఎర్రర్, టైప్ ఎర్రర్, బికాస్ ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ ఇంట్ హ్యాస్ నో లెన్ ఫంక్షన్. సో నాకు ఇక్కడ ఉన్నది ఏంటి? 10 అనేది ఇంటీజర్. సో అలాంటి ఇంటీజర్ లోపల నాకు లెన్ అనే ఫంక్షన్ అనేది యాక్సెప్ట్ చేయదు, అందుకే అది టైప్ ఎర్రర్ అంటామండి. సో టైప్ ఎర్రర్ ఎక్కడ అంటే ఎక్కడైతే నాకు ఇన్వాలిడ్ డేటా టైప్స్ వస్తాయో, అంటే ఇక్కడ నేను యూజ్ చేయాల్సింది అంతా సీక్వెన్స్ టైప్స్, కానీ నేను న్యూమరిక్ డేటా పెట్టడం వల్ల ఆ టైప్ మిస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి దాన్ని టైప్ ఎర్రర్ అంటాం. సో ఆల్వేస్ రిమెంబర్, తప్పులు చేయడం మాత్రమే కాదు, ఆ ఎర్రర్స్ ఏమొస్తున్నాయి అన్నది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫర్దర్ డెప్త్స్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. ఓకే, సో ఇలాగ మీరు ఒక ఏదైతే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకొని చిన్నగా చేయగలుగుతారో దాన్ని స్ట్రింగ్ అంటామండి. సో స్ట్రింగ్కి ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంది, వేర్ యూ కెన్ డిక్లేర్ ఆర్ ఇనిషియలైజ్ అ స్ట్రింగ్ ఇన్ 4 ways. 4 waysలో ఒక స్ట్రింగ్ని ఇనిషియలైజ్ చేయొచ్చండి. యూ కెన్ యూస్ డబుల్ కోట్స్, యూ కెన్ యూస్ సింగిల్ కోట్స్, ఆర్ యూ కెన్ యూస్ ట్రిపుల్ డబుల్ కోట్స్, ఆర్ యూ కెన్ యూస్ ట్రిపుల్ సింగిల్ కోట్స్. సో ఇదే స్టేట్మెంట్ని నేను ఇప్పుడు 4 waysలో రాస్తాను చూడండి. సో ఐఎమ్ టేకింగ్ ద సేమ్ థింగ్. ఓకే, సో ఐల్ టేక్ S3 is equals to అని చెప్పి సింగిల్ కోట్స్ మధ్యలో సేమ్ స్టేట్మెంట్ పెడతాను. సేమ్ టైం S4 is equals to అని చెప్పి ట్రిపుల్ డబుల్ కోట్స్ మధ్యలో ఆ స్టేట్మెంట్ పెడతాను. అట్ ద సేమ్ టైం S5 is equals to అని చెప్పి
ట్రిపుల్ సింగిల్ కోట్స్ మధ్యలో ఆ స్టేట్మెంట్ పెడతాను. సో ఇప్పుడు అన్ని కూడా సేమ్ స్టేట్మెంట్ని నేను ఫస్ట్ డబుల్ కోట్స్లో ఇచ్చాను, తర్వాత సింగిల్ కోట్స్లో ఇచ్చాను, తర్వాత ఏమో ట్రిపుల్ డబుల్ కోట్స్లో, తర్వాత ఏమో ట్రిపుల్ సింగిల్ కోట్స్. నౌ ఐల్ ప్రింట్ ఆల్ ద 4 అండ్ షో యూ వెదర్ దే డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఆర్ నాట్. ఒకటి S1, ఇంకోటి S3, S2 నేను వేరేగా తీసుకున్నానండి 10 అని, అందుకే అది తీసుకోవట్లేదు. దెన్ అగైన్ ప్రింట్ S4 అండ్ దెన్ print S5. So now if you look at this and just run it, so you'll observe the difference in 4 of them, or are you seeing any difference or not? Tell me. So ఈ 4 print చేశాను కదా, సేమ్ S1, S3, S4, S5 అని 4లో ఏమైనా డిఫరెన్స్ ఉందా అండి? Do you observe any difference in 4 of these statements? Nothing is different in 4 of these statements because all the 4 ways of declaration or initializing a string works the same. సో మీరు ఇందులో ఏది తీసుకున్నా కూడా అన్ని సేమ్గా యాక్ట్ చేస్తాయండి. ఎలా మీరు ఇనిషియలైజ్ చేసినా ఇట్ డజంట్ మ్యాటర్. మరి సేమ్గా వర్క్ అవుతున్నప్పుడు నాకు ఎందుకు 4 డిఫరెంట్ వేస్ ఉన్నాయి? ఒక వే ఉంటే సరిపోతుంది కదా, ఎందుకు 4 డిఫరెంట్ వేస్ ఉన్నాయంటే దెర్ ఈస్ అ రీజన్ ఫర్ దాట్ యాజ్ వెల్. వాట్ ఎవర్ యు ఆర్ యూజింగ్ డబుల్ కోట్స్ అండ్ సింగిల్ కోట్స్ యూస్ చేస్తున్నారు కదా, these are used for the single line strings. If you give anything between double quotes or single quotes, everything is printed in a same line. Okay, అదే మీరు మల్టిపుల్ లైన్స్ లో ప్రింట్ అవ్వాలి నా డేటా అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు యూస్ ఐదర్ ట్రిపుల్ డబుల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ సింగిల్ కోట్స్. ఓకే, సో మీరు ఇక్కడ ఈ ట్రిపుల్ డబుల్ కోట్స్ అబ్జర్వ్ చేస్తే మీకు ఎక్కడో చూసినట్టుగా లేదా అండి దీన్ని? ఇట్ ఈస్ నథింగ్ బట్ అ కమెంట్ ఫర్ అస్. ఓకే, నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు నేను ఇది కమెంట్ లాగానే కదండి తీసుకున్నాను. వాట్ ఎవర్ హియర్ ఇట్ ఈస్ అ కమెంట్ ఓన్లీ. కమెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్సైడ్ అ ఫైల్, బట్ ఇట్ డజంట్ బికమ్ పార్ట్ ఆఫ్ మై ఎగ్జిక్యూషన్ లో పార్ట్ అవ్వదు, బట్ ఇట్ జస్ట్ గివ్స్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఎవర్ డేటా ఇన్సైడ్ ఇట్ ఇస్. సో ఇలాంటి వాటికి ఒకవేళ నేను ఇలా వేరియబుల్ అసైన్ చేశాను అనుకోండి దీనికే, అదేమవుతుంది? ఇట్ బికమ్స్ అ స్ట్రింగ్ ఫర్ మీ. ఇప్పుడు నేను ఇక్కడ సెంటెన్స్ ఇస్ ఈక్వల్స్ టు అని అసైన్ చేస్తే నాకు సెంటెన్స్ అనేది ఒక స్ట్రింగ్ అయిపోయింది. సో సెంటెన్స్ ఒక వేరియబుల్ క్రియేట్ చేయడం అంటే అర్థం ఏంటి? నేను నా వర్చువల్ మెమరీలో స్పేస్ క్రియేట్ చేసుకొని ఈ డేటా అంతటిని అక్కడ స్టోర్ చేసుకున్నాను. సో నౌ ఇఫ్ యూ ప్రింట్ సెంటెన్స్ అండ్ సీ, సో నేను ఇప్పుడు సెంటెన్స్ని ప్రింట్ చేస్తే లుక్ అట్ ద డిఫరెన్స్. ప్రీవియస్ ప్రింట్స్కి ఈ ప్రింట్కి డిఫరెన్స్ ఏంటి? సో ఇక్కడ చూస్తే నాకు నేను ఎలా అయితే రాసానో నా ట్రిపుల్ కోట్స్లో అలాగే అదే ఆర్డర్లో అదే స్పేస్తో అదే నెంబర్ ఆఫ్ లైన్స్తో ప్రింట్ అయిందండి. అదే నేను వాటిని సింగిల్ కోట్స్లో ఇచ్చాను అనుకోండి, ఇట్ డజంట్ వర్క్. సో ఇప్పుడు ఇదే డేటాని నేను ట్రిపుల్ కోట్స్ బదులు ఐదర్ ఇలా డబుల్ కోట్స్లో, సో ఇలా ఇచ్చాను అనుకోండి జస్ట్ డబుల్ కోట్స్లో, ఇట్ విల్ షో మీ ద ఎర్రర్ డైరెక్ట్లీ. ఎందుకు అంటే ఇక్కడ సింగిల్ లైన్కే డబుల్ కోట్ అన్నాను, కానీ ఇక్కడ మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి కదా, ఇట్ డజంట్ వర్క్. పోనీ సింగిల్ కోట్ ట్రై చేద్దామా అంటే, జస్ట్ సింగిల్ కోట్ ఇచ్చి చూద్దామా అంటే అది కూడా మీకు వర్క్ అవ్వదు. ఎందుకండి? సింగిల్ కోట్ అయినా డబుల్ కోట్ అయినా రెండు కూడా మీకు సింగిల్ లైన్కే యూజ్ అవుతాయి. ఇలా మల్టిపుల్ లైన్స్లో నేను డేటా రాయాలి అనుకుంటే యూ మస్ట్ ఆల్వేస్ యూస్ ట్రిపుల్ డబుల్ కోట్స్. ఓకే, ఐ యూ అండర్స్టాండింగ్ మై పాయింట్? నేను ఎప్పుడైతే మల్టిపుల్ లైన్స్లో డేటా రాయాలి అండ్ అది ఎన్ని లైన్స్లో ఉందో అన్ని లైన్స్లోనే బయటకు ప్రింట్ అవ్వాలి అంటే యూ మస్ట్ ఆల్వేస్ యూస్ ద ట్రిపుల్ డబుల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ సింగిల్ కోట్స్ యూస్ చేసిన ప్రాబ్లం లేదండి. ఓకేనా? సో మరి ఓకే, మల్టీ లైన్కేమో సింగిల్ కోట్స్ అని చెప్తున్నారు, ఐ మీన్ ట్రిపుల్ కోట్స్ అని చెప్తున్నారు, ఒక లైన్కేమో డబుల్ కోట్స్ అంటున్నారు, సింపుల్ కోట్స్ బాగానే ఉంది. మరి మళ్ళీ సింగిల్ లైన్కి కూడా డబుల్ కోట్స్ ఉంది, సింగిల్ కోట్స్ కూడా ఉంది. ఎందుకు ఈ డిఫరెన్స్? సింగిల్ లైన్కి ఐదర్ డబుల్ యూజ్ చేసినా సింగిల్ యూజ్ చేసినా ఇట్ వర్క్స్. మళ్ళీ మల్టిపుల్ లైన్కి ఐదర్ ట్రిపుల్ డబుల్ కోట్స్ యూజ్ చేసినా ట్రిపుల్ సింగిల్ కోట్స్ యూజ్ చేసినా ఇట్ వర్క్స్. మరి ఇక్కడ ఎందుకు రెండు ఉన్నాయి? ఈ రెండిట్లో ఏదో ఒకటే వాడచ్చు కదా. ఇక్కడ కూడా సేమ్ ఈ రెండిట్లో ఏదో ఒకటే వాడచ్చు కదా. ఎందుకు రెండు వాడుతున్నాం అంటే అగైన్ దెర్ ఇస్ వన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్ వేర్ లెట్స్ సే నాకు ఒక స్ట్రింగ్ ఉందండి. సో str1 అని ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను. సో ఆల్వేస్ రిమెంబర్ యూ షుడ్ నాట్ నేమ్ యువర్ స్ట్రింగ్ యాజ్ str. ఎందుకు? str అనేది టైప్ అండి, ఇట్స్ అ ప్రీడిఫైన్డ్ వర్డ్ ఫర్ మీ. నాకు ఇక్కడ టైప్ చెక్ చేసినప్పుడు కింద క్లాస్ str అని వచ్చింది కదా, అంటే అది ఆల్రెడీ ఆ క్లాస్ నేమ్. సో ఒక క్లాస్ నేమ్ని నేను, క్లాస్ నేమ్ అంటే ఏంటి? ఇట్స్ అ ప్రీడిఫైన్డ్ వర్డ్. సో ప్రీడిఫైన్డ్ వర్డ్ని నేను ఇలా వేరియబుల్కి యూస్ చేస్తే ఇట్ గోస్ రాంగ్. సో అందుకోసమే మీరు యూ హ్యావ్ టు పుట్ సంథింగ్ అలాంగ్ విత్ str1 అనో str_1 అనో మీరు ఎలా పెట్టినా ప్రాబ్లం లేదు. సో నౌ ఐల్ టేక్ str_1 ఈజ్ ఈక్వల్స్ టు హెలో వరల్డ్ అని తీసుకుంటా. ఓకేనా? సో ఆర్ లెట్స్ సే హ్యావ్ దిస్ ఇస్ అ పైథాన్ క్లాస్ అని తీసుకుంటాను. సేమ్ స్ట్రింగ్
బట్ ఇక్కడ నేను పైథాన్ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను అండి. సో జనరలీ ఒక లైన్లో హైలైట్ చేయాలంటే ఏం చేస్తాం, ఐదర్ అండర్లైన్ చేస్తాం, లేదా దాన్ని బోల్డ్లో పెడతాం, లేదా దాన్ని కోట్స్ మధ్యలో పెడతాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు దీన్ని కోట్స్ మధ్యలో పెట్టాలి, హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మీరు పైథాన్ డబుల్ కోట్స్ మధ్యలో పెట్టారనుకోండి ఇలాగా, లుక్ ద ఎంటైర్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఇట్ సెల్ఫ్ విల్ గో రాంగ్. అంటే మీరు ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసి వాల్యూ ఇవ్వడమే మీకు రాంగ్ చూపిస్తుంది, ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఎందుకు ఇలా అవుతోంది అని అంటే, బేసికలీ మన ఇంటర్ప్రిటర్కి స్ట్రింగ్ అనేది ఐడెంటిఫై చేయడానికి దానికి క్యారెక్టర్స్ అనేవి ఏం తెలియదండి. సో టీ కానీ హెచ్ కానీ క్యారెక్టర్స్ అనేది దానికి ఏం తెలియదు. ఏదన్నా ఒక నేను వాల్యూ ఆర్ డేటా ఇస్తుంటే అది స్ట్రింగా కాదా అని తెలుసుకోవాలి అంటే అది జస్ట్ నా కోడ్స్ని ఫాలో అవుతుంది. అది సింగిలో డబులో ఏవైనా కూడా కోడ్స్ని ఫాలో అవుతుంది. ఎలాగా అంటే యాజ్ సూన్ యాజ్ ఇట్ స్టార్ట్స్ రీడింగ్ ద డేటా, ఫస్ట్ దానికి డబుల్ కోట్ వచ్చేసింది. సో అది ఏమనుకుంటుంది, ఓకే ఇది నాకు స్ట్రింగ్ కాబట్టి అని చెప్పి నెక్స్ట్ ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేసుకుంటూ ఎక్కడైతే దానికి ఇంకొక డబుల్ కోట్ వస్తుందో అక్కడితో దాని రీడింగ్ ఆగిపోతుంది. సో అది ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక స్ట్రింగ్ అని అనుకుంటుంది. సో అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు దిస్ ఇస్ అ పైథాన్ క్లాస్ అనుకోండి, సింగిల్ ఆర్ డబుల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు సింగిల్ కోటే అంటే సింగిల్ కోట్ హిట్ అవ్వగానే దానికి ఏమర్థం అవుతుంది, ఓకే ఇది ఒక స్ట్రింగ్ అనుకుంటా అని అనుకొని టీహెచ్ఐఎస్ ఒక్కొక్కటి రీడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇలాగా చేస్తూ ఎక్కడ దాకా రీడ్ చేయాలి అని అంటే దానికి తర్వాత ఇంకొక కోట్ ఎక్కడ వస్తుందో అక్కడ దాకా రీడ్ చేసి ఆ డేటాని ఒక స్ట్రింగ్ అనుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ డబుల్ కోట్స్తో ఉంది. సో అది ఇంకొక డబుల్ కోట్ వచ్చే వరకు అప్పటిదాకా ఉన్న పార్ట్ అంతా సెంటెన్స్ ఆ స్ట్రింగ్ అనుకుంటుంది. సో అది వెళ్తూ ఏమైంది, నేను ఇక్కడ పైథాన్ని హైలైట్ చేసా అనుకున్నా, కానీ అక్కడ ఏం జరిగిందంటే ఇది స్టార్టింగ్ ఇది ఎండింగ్ అని ఇక్కడతో స్టాప్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఏవో క్యారెక్టర్స్ వచ్చాయి కాబట్టి అది ఏమనుకుంటుంది, అదొక వేరియబుల్ నేమ్ ఏమో అనుకుంటుంది. సో వేరియబుల్ నేమ్సే కదా వైట్ కలర్లో ఉంటాయి, అందుకు అలా వస్తుంది. మళ్ళీ డబుల్ కోట్ స్టార్ట్ అయ్యేసరికి ఓకే మళ్ళీ స్ట్రింగ్ రాబోతోందని మళ్ళీ అక్కడ నుంచి స్పేస్ CLASS అని అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడ డబుల్ కోట్ హిట్ అవ్వగానే ఇదంతా ఒక స్ట్రింగ్ అనుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఏ ఒక స్ట్రింగ్ అనుకుంటోంది నా ఇంటర్ప్రిటర్, క్లాస్ అనేది ఒక స్ట్రింగ్ అనుకుంటుంది, మధ్యలో ఉన్న పైథాన్ అసలు ఏదో సమ్ వేరియబుల్ అని దాని అర్థం అన్నమాట. సో అందుకే వెనెవర్ యు ఆర్ యూజింగ్ డబుల్ కోట్స్ మీరు హైలైట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ సింగిల్ కోట్స్. ఓకే, నౌ ఇఫ్ యూ ప్రింట్ ద str1 you can see the difference. So now if I run this, so you can see this is a python class అనేది ప్రింట్ అయింది, అట్ ద సేమ్ టైం పైథాన్ అనేది హైలైట్ కూడా అయింది. సో అందుకోసమే మనకి 2 kinds ఆఫ్ కోడ్స్ ఉన్నాయండి టు హైలైట్. ఐదర్ మీరు ఎంటైర్ థింగ్ సింగిల్ కోట్స్లో రాయండి, లేదా ఎంటైర్ థింగ్ డబుల్ కోట్స్లో రాయండి, రెండు సేమే. కానీ మళ్ళీ ఎందుకు మ్యామ్ రెండు ఉన్నాయి అంటే ద యూసేజ్ ఆఫ్ ఇట్ కమ్స్ హియర్ వేర్ యు ఆర్ హైలైటింగ్. ఇప్పుడు మీరు ఒకవేళ సెంటెన్స్ని డబుల్ కోట్స్లో తీసుకుంటే లోపల హైలైటింగ్ అనేది సింగిల్లో చేయొచ్చు. అదే మీరు సెంటెన్స్ని సింగిల్ కోట్స్లో తీసుకున్నారనుకోండి, ఓకే అప్పుడు మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది కదా, స్టార్టింగ్ సింగిల్ కోట్ నెక్స్ట్ సింగిల్ కోట్ ఇక్కడ దాకా వచ్చేసి ఆగిపోతుంది. సో అందుకే సింగిల్ కోట్స్తో స్ట్రింగ్ తీసుకుంటే హైలైటింగ్ అనేది డబుల్ కోట్స్తో చేస్తాం. సో ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు నేను హైలైటింగ్ డబుల్ కోట్స్తో చేశాను, బట్ స్ట్రింగ్ ఏమో సింగిల్ కోట్స్లో ఉంది. ఓకే, నవ్ ఇఫ్ యూ రన్ దిస్ ఐల్ గెట్ సేమ్ అవుట్పుట్ ఎక్సెప్ట్ పైథాన్ ఇస్ హైలైటెడ్ ఇన్ డబుల్ కోట్స్. Okay, so that is the usage of both simple single quotes and simple double quotes. సేమ్ ఇదే ఫినామినా ట్రిపుల్ సింగిల్ కోట్స్ ట్రిపుల్ డబుల్ కోట్స్కి కూడా వర్క్ అవుతుందండి. సో ఇప్పుడు మీ ఇక్కడ తీసుకుంటే ఇది నా డేటా అనుకున్నాను కదా, సెంటెన్స్ ఈక్వల్స్ టు అని దీని మొత్తాన్ని తీసుకున్నాను నేను, ఇదంతా సెంటెన్స్ అని అనుకుంటున్నాను. ఓకేనా, సో మల్టిపుల్ లైన్స్ కాబట్టి నేను ట్రిపుల్ డబుల్ కోట్స్ మధ్యలో పెట్టాను, బాగానే ఉంది. సో మీరు దీన్ని ట్రిపుల్ సింగిల్ కోట్స్లో పెట్టినా వర్క్ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను ఇలా ట్రిపుల్ సింగిల్ కోట్స్లో పెట్టి ఇప్పుడు నేను దీన్ని కూడా ఇలా ట్రిపుల్ సింగిల్ కోట్స్లో పెడుతున్నాను, పెట్టి ఇప్పుడు కూడా సెంటెన్స్ ప్రింట్ చేస్తాను. ఇక్కడ సేమ్ ఇక్కడ ప్రింట్ చేశాను కదా సెంటెన్స్ అని, సారీ ఇక్కడ హియర్ ప్రింట్ సెంటెన్స్ అని ఇచ్చాను, అదే సెంటెన్స్ కాబట్టి ఐఎమ్ ప్రింటింగ్ ఇట్ అగైన్. సో సేమ్ అవుట్పుట్ విల్ కమ్. ఇక్కడ కూడా నాకు ఇదిగో చూడండి ఇదంతా సేమ్ అదే ఆర్డర్లో ప్రింట్ అయ్యింది. ముందుకి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. ఎందుకు, బికాస్ నేను సేమ్ సింగిల్ లైన్ ఎలా అయితే ఐదర్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్లో రాస్తాను, మల్టిపుల్ లైన్స్ని కూడా సింగిల్ ఆర్ ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ డబుల్లో రాయొచ్చు. కానీ మళ్ళీ సేమ్ థింగ్ అండి, ఇఫ్ ఐ వాంట్ టు హైలైట్ ఎనీథింగ్ ఇన్సైడ్ దిస్ సెంటెన్స్, సో లెట్స్ సే నేను ఇక్కడ ఈ బూలియన్ అనేది హైలైట్ చేద్దాం అనుకుంటున్నా.
సో హైలైట్ చేయాలి కాబట్టి సో సేమ్ ట్రిపుల్ సింగిల్ కోట్స్ ఉంది అని చెప్పి నేను లోపల హైలైటింగ్కి ఓన్లీ డబుల్ కోట్స్ వాడతాను. సో హైలైట్ చేసేది నేను ఒక లైన్ ఒక వర్డ్నే కాబట్టి మీరు జస్ట్ సింపుల్ డబుల్ కోట్స్ వాడితే సరిపోతుందండి. ఆ సింపుల్ సింగిల్ కోట్స్ కూడా వాడచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ నేను హైలైట్ ఒక లైన్ని చేస్తున్నారు ఒక వర్డ్ని చేస్తాను, అంతేగాని నేను కొన్ని లైన్స్ని హైలైట్ చేయను కదా. ఓకే, కొన్ని లైన్స్ని హైలైట్ చేయాలి అట్లా అనుకుంటే మళ్ళీ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఏది చేయాలన్నా ఇన్సైడ్ అ స్ట్రింగ్ మీరు చేయాలి అనుకుంటే ఐదర్ యూస్ సింపుల్ డబుల్ కోట్స్ ఆర్ సింపుల్ సింగిల్ కోట్స్, ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు సింపుల్ డబుల్ కోట్స్ యూస్ చేస్తే మనకు తెలుసు ఓకే అలా ఉంటే ఇలా యూస్ చేయాలి అని అనుకోవచ్చు. కానీ మీరు ఈ సింగిల్ కోట్స్ లోపలే సింపుల్ సింగిల్ కోట్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకు అంటే యాజ్ సూన్ యాజ్ ఇట్ ఇస్ స్టార్టింగ్ టు రీడ్ దిస్ స్ట్రింగ్ ఫస్ట్ అది హిట్ అయింది ట్రిపుల్ సింగిల్ కోట్స్ని. సో మళ్ళీ అది స్ట్రింగ్ ఎండ్ చేయాలంటే ఏం దానికి కావాలి, ట్రిపుల్ సింగిల్ కోట్సే కావాలి. అంతేకాని మధ్యలో సింగిల్ కోట్స్ వచ్చినా కూడా అదేం దాన్ని పట్టించుకోదు, బికాస్ ఇట్ ఓన్లీ సర్చెస్ ఫర్ ట్రిపుల్ సింగిల్ కోట్స్. సో ఇక్కడ మీరు ఇది రన్ చేసినా కూడా మీకు బూలియన్లో సేమ్ సింగిల్ కోట్స్ యూస్ చేసినా కూడా ఇష్యూ రాదు. ఎందుకు అంటే ఒకటి ట్రిపుల్ సింగిల్ కోట్స్ ఇంకోటి సింపుల్ సింగిల్ కోట్స్ కాబట్టి. ఓకేనా. సో దట్ ఈస్ హౌ ద స్ట్రింగ్స్ కెన్ బి ఇనిషియలైజ్డ్ ఆర్ డిక్లేర్డ్ ఇన్ మల్టిపుల్ వేస్. ఓకేనా. సో ఇప్పుడు నేను స్ట్రింగ్ ప్రాపర్టీస్ చెప్తే బేసికలీ స్ట్రింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఓకే, యాజ్ వెల్ యాజ్ ఆర్డర్డ్, ఓకే, అండ్ డూప్లికేట్స్ అలౌడ్ అంటారండి. సో అది వద్దు, యూ కెన్ జస్ట్ ఇమ్యూటబుల్ అండ్ ఆర్డర్డ్. సో ఇమ్యూటబుల్ అంటే అర్థం ఏంటి, మ్యూట్ అంటే అర్థం ఏంటండి, మ్యూటేషన్, నాట్ ఎంయూటీఈ మ్యూట్. మ్యూటబుల్ అంటే మ్యూటేషన్ మీన్స్ చేంజ్ని మ్యూటేషన్ అంటామండి. సో ఇఫ్ ఐ సే స్ట్రింగ్ ఈజ్ మ్యూటబుల్, ఇమ్యూటబుల్ అంటే అర్థం ఇట్ కెనాట్ బి చేంజ్డ్ అని. ఓకే, స్ట్రింగ్స్ని మనం చేంజ్ చేయలేము అని. అంటే మ్యామ్ నేను స్ట్రింగ్లో ఇప్పుడు పైథాన్ బదులు జావా రాసుకోలేను అంటే రాసుకోవచ్చండి, కానీ అది ఒరిజినల్ స్ట్రింగ్ని చేంజ్ చేయదు, ఒక కొత్త స్ట్రింగ్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా. దట్ ఈస్ వై స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. అట్ ద సేమ్ టైమ్ దీస్ ఆర్ ఆర్డర్డ్ ఎందుకు అంటే whenever you are saying this is my first character, second character, third character అని చెప్తున్నాను కదా. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది ఒక ఇండెక్స్ వాల్యూతో అసోసియేట్ అయి ఉంటుందండి. సో దట్స్ వై విల్ సే స్ట్రింగ్ ఈస్ ఆర్డర్డ్. సో ఇప్పుడు మనం ఇంకా స్ట్రింగ్స్ డెప్త్లోకి వెళ్ళట్లేదు, జస్ట్ నేను స్ట్రింగ్ అంటే ఏంటి ఎలా డిక్లేర్ చేస్తారు అంతే చెప్తున్నాను. మళ్ళీ స్ట్రింగ్ని రీడ్ చేయడం, దానిలో యాడ్ డిలీట్ ఇలా చాలా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఆపరేషన్స్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనం ఈచ్ కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి ఇన్ డెప్త్ చూస్తాం. మనం ఇంకా నెక్స్ట్ కమింగ్ అప్ చాప్టర్స్లో ప్రతి ఒక్క డేటా టైప్ ఇన్ డెప్త్లో చూస్తామండి. సో డోంట్ వరీ, ఇప్పుడు నేను బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఈచ్ డేటా టైప్ ఇస్తున్నాను కాబట్టి దిస్ మచ్ ఇస్ సఫిషియంట్. ఓకే, అండ్ దెన్ మనం ఇప్పుడు స్ట్రింగ్ చూసాం కదా, ద నెక్స్ట్ డేటా టైప్ ఇస్ లిస్ట్. సో లిస్ట్ అనేది ఏంటి అంటే ఇప్పుడు స్ట్రింగ్ ఎలా అయితే మీకు కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్సో, లిస్ట్ వచ్చేసి ఇట్ ఇస్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, ఐటమ్స్ అంటే ఏంటి, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, ఇట్ క్యాన్ బి అ స్ట్రింగ్ ఆల్సో, ఇట్ క్యాన్ బి అ నంబర్ అంటే ఇంటీజర్, ఫ్లోట్ ఆర్ కాంప్లెక్స్ ఏదైనా అవ్వచ్చు, ఆర్ ఇట్ క్యాన్ బి అనదర్ లిస్ట్ ఆల్సో, ఇంకొక లిస్ట్ అవ్వచ్చు. ఓకే, అలా ఏదైనా ఇట్ ఈస్ జస్ట్ ద కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అంతే అండి, దాన్ని మనం లిస్ట్ అని అంటాం. ఓకేనా. సో ఇప్పుడు నేను లిస్ట్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఫ్రూట్స్ లిస్ట్ని తీసుకోవాలనుకుంటే ఆర్ జస్ట్ సే లిస్ట్ని ఒకటి తీసుకుందాం. సో లిస్ట్ అనేది డైరెక్ట్గా లిస్ట్ అని తీసుకోకూడదండి, అగైన్ సేమ్ థింగ్, లిస్ట్ ఈస్ అ ప్రీడిఫైన్డ్ వర్డ్, ఇట్స్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్, కాబట్టి నేను లిస్ట్ 1 అని తీసుకుంటాను ఇక్కడ. సో లిస్ట్ 1 ఈక్వల్స్ టు, యూ కెన్ టేక్ ఎనీథింగ్ ఇన్సైడ్ ద లిస్ట్. సో ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ సీన్ అరేస్ ఇన్ సి ఆర్ C++ ఆర్ జావాలో అందరు అరేస్ అనే కాన్సెప్ట్ అందరికి అట్లీస్ట్ ఐడియా ఉండుంటుంది, అవునా. సో వాట్ ఈస్ అరే, బేసికలీ కలెక్షన్ ఆఫ్ డేటా, అవునా కాదా. సో బట్ అక్కడ ఏంటి అంటే ఒక రిస్ట్రిక్షన్ ఉంటుందండి అరేస్ మీద, వేర్ యూ హ్యావ్ టు స్టోర్ ఓన్లీ సింగిల్ కైండ్ ఆఫ్ డేటా, అంటే ఒక డేటా టైప్ వాల్యూస్ని స్టోర్ చేయాలి. నెంబర్స్ అంటే న్యూమరిక్ డేటా అంటే అన్ని ఇంటిజర్సే స్టోర్ చేయాలి, లేదా అన్ని ఏమంటారు, యూ కెన్ స్టోర్ ఓన్లీ ఫ్లోటింగ్ పాయింట్స్ ఆర్ యూ కెన్ స్టోర్ ఓన్లీ స్ట్రింగ్స్, అలా అన్ని సేమ్ టైప్ స్టోర్ చేసుకోగలుగుతారండి. అదే లిస్ట్ ఏంటంటే అడ్వాంటేజ్ ఆఫ్ లిస్ట్ ఇన్ పైథాన్ ఇస్ యూ కెన్ స్టోర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా హియర్, యూ కెన్ స్టోర్ 34, యూ కెన్ స్టోర్ 67, అట్ ద సేమ్ టైం మీరు -23.2 ఇలా కూడా సేవ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం యూ కెన్ స్టోర్ 4 + 3j ఇన్ ద సేమ్ లిస్ట్. ఓకే,
మళ్ళీ మీరు హెలో అనే ఒక స్ట్రింగ్ని సేవ్ చేసుకోవచ్చు. ద సేమ్ టైం ఇంకొక లిస్ట్ని 1 2 3 అనే ఒక లిస్ట్ని కూడా దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇలా మీరు దీనిలో ఎలాంటి ఐటమ్నైనా స్టోర్ చేసుకొని టుగెదర్ ఒక ప్లేస్లో పెడితే దాన్ని లిస్ట్ అంటామండి. సో బేసికలీ లిస్ట్ అనేది ఏంటంటే యు ఆర్ గివింగ్ వన్ వేరియబుల్ నేమ్ టు ఆల్ ఆఫ్ ద టు కలెక్షన్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్. మామూలుగా అయితే ఎలా చేస్తాను నేను, ఐ టేక్ var1 is equals to 34 అని ఇది ఒకటి, మళ్ళీ వేరియబుల్ 2 is equals to 67 అని, మళ్ళీ వేరియబుల్ 3 is equals to -23 అని. ఇలా నేను ఏం చేస్తాను, ప్రతి ఒక్క వాల్యూ స్టోర్ చేసుకోవడానికి ఒక్కొక్క వేరియబుల్ని క్రియేట్ చేస్తాను. ఇదంతా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ వన్ ప్లేస్, నేను ఒకే వేరియబుల్ నేమ్ తీసుకొని అదే స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసి అన్ని వాల్యూస్ని కమా సెపరేటెడ్ వాల్యూస్గా ఒక స్క్వేర్ బ్రాకెట్స్లో స్టోర్ చేస్తే దాన్నే మనం లిస్ట్ అని అంటాం. సో ఇది ఏ డేటా టైప్ అని నేను ఎలా చెక్ చేయాలి, అది లిస్ట్ అని ఎలా చెప్తున్నా అంటే అగైన్ చెక్ ద టైప్ ఆఫ్ ఇట్. టైప్ ఎలా తీసుకుంటామండి, యూ కెన్ ప్రింట్ type of list1. Okay, so if I give type of list1, you can get the type there. So you can see class list. So it belongs to the data type list అండి. సో నేను అది డేటా టైప్ లిస్ట్ కాబట్టి list1 అని పేరు ఇవ్వలేదండి. యూ కెన్ గివ్ ఎనీ నేమ్ దేర్. L1 అని ఇవ్వండి, L అని ఇవ్వండి, మీ ఇష్టం అండి. మీరు ABC ఎలా ఇచ్చినా కూడా ఇట్ వర్క్స్ ద సేమ్. బట్ నేను ఎందుకు అలా ఇస్తున్నానంటే నేను చెప్పాను కదా మీకు అప్రోప్రియేట్గా నేమ్ చేస్తే ఈజీగా ఉంటుందని. సో ఇప్పుడు కూడా నాకు సేమ్ అవుట్పుట్టే వచ్చింది, ఇట్ డజంట్ చేంజ్. ఓకే, మీరు ఎలా నేమ్ చేసినా కూడా దాని డేటా టైప్ అనేది అలాగే ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇట్స్ వాల్యూస్ ఆల్సో రిమైన్స్ ద సేమ్. ఓకే, సో దిస్ ఇస్ బేసికలీ ద లిస్ట్ ఫర్ us వేర్ ఇట్ హ్యాస్ ద కలెక్షన్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ ఇన్సైడ్ ఇట్. ఓకేనా, సో దీనిలో ఇండెప్త్ మనం మళ్ళీ చూస్తామండి. లిస్ట్లోని ఐటమ్స్ ఒక్కొక్కటి ఎలా యాక్సెస్ చేయాలి అనేది అన్ని కూడా నేను మీకు చెప్తాను. సో బేసికలీ లిస్ట్ కూడా అంతే అండి, ఇట్ ఈస్ ఆర్డర్డ్. సో ఆర్డర్డ్ అని ఎందుకు చెప్తాము అంటే దెర్ ఇస్ అన్ ఆర్డర్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఐటమ్, దిస్ ఇస్ ద సెకండ్ ఐటమ్, దిస్ ఇస్ ద థర్డ్ ఐటమ్ అని చెప్పి మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఇండెక్స్తో. సో బేసికలీ లిస్ట్ ఆర్ స్ట్రింగ్ దేనిలో అయినా కూడా ఇండెక్స్ అంటే అది ఉన్న పొజిషన్ అండి, పొజిషన్ని ఇండెక్స్ అని. సో ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది కదా, బేసికలీ పొజిషన్ ఇండెక్స్ అనేవి ఎలా ఉంటాయంటే పొజిషన్ ఈజ్ 1 గ్రేటర్ దాన్ ద ఇండెక్స్ వాల్యూ. అంటే ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి దీని ఇండెక్స్ 0 అండి. ఓకేనా, ఇది సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి దీని ఇండెక్స్ 1, థర్డ్ 2, ఫోర్త్ 3. అంటే ఎప్పుడు కూడా ఇండెక్స్ వాల్యూస్ స్టార్టింగ్ ఫ్రమ్ 0నే ఉంటాయి. కాబట్టి మీరు 0 నుంచి స్టార్ట్ చేసి వీటిని నెంబరింగ్ చేసుకుంటూ వెళ్తే 0 1 2 3. ఓకే, 4 + 3 3లో ఉంది, హెలో అనేది 4లో ఉంది, ఈ లిస్ట్ మొత్తం అనేది 5లో ఉంది. సో ఇలాగ మనకి ప్రతి ఒక్క ఐటమ్కి ఒక వాల్యూ అసోసియేట్ అయి ఉంటుంది, దాన్నే ఇండెక్స్ అంటాం. సో అది ఆర్డర్లో ఉంది కదా, ఇది ఫస్ట్ ఇది సెకండ్ అని, అందుకే దీన్ని ఆర్డర్డ్ కలెక్షన్ అని అంటాం. అండ్ ఇట్ ఈస్ మ్యూటబుల్. సో మ్యూటబుల్ అంటే అర్థం ఏంటి, అన్లైక్ స్ట్రింగ్స్ ఇమ్యూటబుల్ అని చెప్పాను, కానీ లిస్ట్ మ్యూటబుల్ అండి. ఎందుకంటే మీరు లిస్ట్లో ఏదైనా ఐటమ్ని చేంజ్ చేయాలనుకుంటే మీ ఒరిజినల్లోనే చేంజ్ అయిపోతుంది, ఏం డూప్లికేట్ ఇంకొకటి కొత్తది ఏం ఫామ్ అవ్వదు. సో అందుకే లిస్ట్ని మనం మ్యూటబుల్ అని అంటాం. ఓకేనా, సో ఇప్పుడు నేను లిస్ట్లో ఒక్కొక్క ఐటమ్ యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు లిస్ట్లో ఫస్ట్ అంటే L1 ఆఫ్ 0 అని. ఓకే, ఎందుకు నేను చెప్పాను కదా, ఎప్పుడు కూడా మనం ఇండెక్స్ వాల్యూస్తోనే యాక్సెస్ చేస్తాం. ఇండిసెస్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయండి, ఇండెక్స్కి ప్లూరల్ ఫామ్ ఇండిసెస్. ఓకే, ఇండిసెస్ అనేవి 0తో స్టార్ట్ అవుతాయి కాబట్టి L1 ఆఫ్ 0 అంటే ఆఫ్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్లో యూస్ చేయాలి మనం. ఓకే, సో L1 ఆఫ్ 0 అని నేను ప్రింట్ చేస్తే సో వాట్ వాల్యూ విల్ గెట్ సి. సో యూ కెన్ సీ హియర్ ఐ గాట్ 34. ఎందుకు 34, నా ఫస్ట్ వాల్యూ యొక్క ఇండెక్స్ 0 కాబట్టి. అదే నేను L1 ఆఫ్ 4 అని ఇచ్చాను అనుకోండి, 4 ఇండెక్స్ వాల్యూ అంటే అది ఏ పొజిషన్లో ఉన్నట్టు, 5th పొజిషన్లో. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్. సో 5thలో ఉన్నది హలో కదా, సో నాకు హలో అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, అదే ఇప్పుడు నేను L1 ఆఫ్ 5 ఇస్తే మీ ప్రకారం ఏమొస్తుంది చెప్పండి, 34 ఒకటి, 67 సెకండ్ది, -23 థర్డ్ది, థర్డ్ అంటే ఇండెక్స్ 2 అని. దెన్ ఇది 3, ఇది 4, 5th ఇండెక్స్ అంటే నాకు జస్ట్ 1 వస్తుందా లేదా ఈ లిస్ట్ మొత్తం వస్తుందా? So if you just run and see, you can see I got list of 1 to 3 because list is also an item. Okay, 1 2 3 separate values kadandi, when you enclose something inside square brackets adi oka single item avutundi kabatti ikkada 5th item or 5th index lo unnadi ante it is list of 1 2 3. So ilaga meer index use chesi elements ni access chestaru inside list. Same will go for string as well. String lo kuda nenu ilage access chestanu. So str_1 of
4 అని ఇచ్చామనుకోండి, ఇది ప్రింట్ చేస్తే సో 4th ఇండెక్స్ అంటే అది ఎన్నో పొజిషన్లో ఉన్న వాల్యూ, 5th పొజిషన్లో, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ కాబట్టి 0 1 2 3 4. సో 4th లో ఉన్నది ఏంటి, నాకు ఎంటీ స్పేస్. సో అందుకే మీరు రన్ చేస్తే మీకు చూడండి ఇక్కడ ఎంటీ స్పేస్ అనేది వచ్చింది. దిస్ ఇస్ అ పైథాన్ క్లాస్ ఏమో స్ట్రింగ్ ప్రింట్ చేయడం వల్ల దాని తర్వాత నాకు ఇక్కడ ఎంటీ స్పేస్ వచ్చింది చూడండి ఇక్కడ. సో దిస్ ఇస్ హౌ యూ access anything from inside a string or a list. Okay, then the next sequence type I have is, the last one is tuple. సో టపుల్ కి లిస్ట్ కి ఉన్న డిఫరెన్స్ ఒకటే అండి, సేమ్ ఇది కూడా కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. యూ కెన్ స్టోర్ ఎనీథింగ్ ఇన్సైడ్ దట్, ఏ వాల్యూస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు అంతా. ఓన్లీ థింగ్ ఇస్ ఇది ఇమ్యూటబుల్ అండి. ఓకే, సో ఎలా అయితే నేను మీకు స్ట్రింగ్స్ కి చెప్పానో ఇక్కడ కూడా అంతే. టపుల్లోని వాల్యూస్ ఒక్కసారి మీరు స్టోర్ చేసుకున్న తర్వాత యూ కాంట్ చేంజ్ దెమ్. మరి చేంజ్ చేయాలి అంటే మళ్ళీ మీరు ఇంకొక కొత్త టపుల్ తీసుకొని అవే వాల్యూస్ ఇక్కడ కాపీ చేసి దాంట్లో కాపీ చేసేటప్పుడు చేంజ్ చేసుకోవాలి తప్ప యూ కాంట్ చేంజ్ ఎనీథింగ్ ఫ్రమ్ అన్ ఆల్రెడీ క్రియేటెడ్ టపుల్. ఓకే, సో టపుల్ కి స్ట్రింగ్ కి ఉన్న, సో నేను T1 అని తీసుకుంటాను టపుల్ కాబట్టి, సో T1 is equals to అని సేమ్ వాల్యూసే తీసుకుంటాను, బట్ ఇట్ విల్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ parenthesis, నాట్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్ లో తీసుకుంటే వాటిని లిస్ట్ అంటాం, అదే మీరు రౌండెడ్ బ్రాకెట్స్ ఆర్ parenthesis లో తీసుకుంటే వాటినే టపుల్ అని అంటామండి. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద టైప్ ఆఫ్ ఇట్, యూ కెన్ చెక్ ప్రింట్ టైప్ ఆఫ్ T1 అని తీసుకుంటే, సో యూ కెన్ సీ యూ విల్ గెట్ క్లాస్ టపుల్. ఓకే, సారీ ఐ డిడ్ంట్ ప్రింట్ ఇట్ కరెక్ట్లీ. సో అందుకే చూడండి నాకు ఇక్కడ ఎగ్జిట్ కోడ్ 1 వచ్చింది. కానీ మరి ఎర్రర్ ఎక్కడ మ్యామ్ అంటే, మీకు ఆల్రెడీ చెప్పాను ఎర్రర్ ఎప్పుడు అక్కడ రావచ్చు ఇమీడియట్గా, లేదా స్టార్టింగ్లో కూడా రావచ్చండి. సో యూ జస్ట్ నీడ్ టు స్క్రోల్ బ్యాక్. సో చేస్తే ఇక్కడ చూడండి, సో ట్రేస్ బ్యాక్ అయ్యి నాకు ఎక్కడ వచ్చింది ఎర్రర్, లైన్ 64లో వచ్చింది. ప్రింట్ అనేది నేను తప్పుగా చేశాను, స్పెల్లింగ్ మిస్టేక్ కాబట్టి వచ్చిందండి. సో ఐ విల్ జస్ట్ గివ్ ప్రింట్ కరెక్ట్లీ నౌ అండ్ దెన్ రీరన్. సో నవ్ యూ కెన్ సీ ఐ గాట్ క్లాస్ టపుల్. సో టపుల్ అనేది కూడా వన్ ఆఫ్ ద సీక్వెన్స్ డేటా టైప్, అది కూడా కలెక్షన్ ఆఫ్ ఐటమ్సే అండి, సేమ్ దానిలాగే. కాకపోతే ఇది స్క్వేర్ బ్రాకెట్స్లో, ఇదేమో మనం రౌండెడ్ బ్రాకెట్స్లో తీసుకుంటాం. అండ్ ఇట్ ఈస్ ఆర్డర్డ్ సేమ్, ఇది కూడా దీనిలో కూడా యాక్సెస్ చేయాలంటే ఇలాగే సేమ్ లిస్ట్లో చేసినట్టే ప్రింట్ T1 ఆఫ్ 3 ఆర్ T1 ఆఫ్ 4, T1 ఆఫ్ 5 సేమ్ అలాగే చేస్తామండి. సో L1 ఆఫ్ 4, L1 సో T1 ఆఫ్ 3 అంటే నాకు 4 + 3j వచ్చింది. ఎందుకు, బికాస్ 0 1 2 3, సో 3 ఇండెక్స్లో ఉన్నది నాకు 4 + 3j కాబట్టి నాకు అదే ఇక్కడ ప్రింట్ అయింది. ఓకేనా, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ access the sequence data types. It can be a string or a list or a tuple, అన్ని కూడా ordered collections అండి. సో in the tomorrow's class we'll be seeing about the other data types like mapping అంటే ఏంటి, set అంటే ఏంటి, boolean ఏంటి, none, ఇవన్నీ చూస్తాము. And then we can start with each of the data type in depth. సో ఇవన్నీ మనం ఇన్ బ్రీఫ్ చూసిన తర్వాత అప్పుడు మనం న్యూమరిక్ డేటా టైప్లోకి ఎంటర్ అయ్యి అసలు న్యూమరిక్ డేటా టైప్స్లో ఏమేమి చేయొచ్చు, అవి యూస్ చేసి ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, ఏమేమి ఇన్బిల్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి దానిలో, అవన్నీ కూడా విల్ బి సీయింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, అలా ప్రతి ఒక్క డేటా టైప్కి చూస్తామండి. నెక్స్ట్ సీక్వెన్స్లో స్ట్రింగ్స్కి చూస్తాం. స్ట్రింగ్స్ లిస్ట్స్ అండ్ డిక్షనరీస్, ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీస్ ఆర్ ద ప్లేస్ వేర్ యూ విల్ స్టోర్ ద డేటా. మీరు అసలు మీరు కోడింగ్ చేసేదే డేటా మ్యానిపులేషన్ కోసం, అవునా? ఒక డేటాని మీరు తీసుకొని దాన్ని ఏ విధంగా నేను రాయొచ్చు, అవుట్పుట్ ఇవ్వచ్చు అని చేయడం కోసమే ఫైనలీ మీరు లాజిక్స్ రాసేది దేనికైనా. మరి అలాంటి డేటాని మీరు స్టోర్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు జావాలో ఎలా అయితే డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, లైక్ మీరు చూసుంటారు అరేస్, లింక్ లిస్ట్స్ ఎలా అయితే ఉంటాయో, అలాగే ఎక్కడ ఏ లాంగ్వేజ్లో అయినా డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి స్ట్రక్చర్స్లోనే మనకి ఇలా వేరియస్ డేటా టైప్స్ ఉన్నాయి. దీనిలో టపుల్ కానీ లిస్ట్ కానీ స్ట్రింగ్ కానీ అండ్ డిక్షనరీ, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రతి ప్లేస్లో వాటిని యూస్ చేస్తాం. ఓకే, సో వాటిలో మనకు చాలా డెప్త్లో టాపిక్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ ఆపరేషన్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ విల్ బి సీయింగ్ ఇన్ డెప్త్ వన్ ఆఫ్టర్ ద అదర్. Clear? So this is everything, I mean more or less about the data types for today. So rest of the data types we can discuss in the next class. So I hope today's class is clear.